చట్టాలు పనిచేయట్లేదా? మీరు జస్ట్ రోడ్ మీద అలా బైక్ పక్కన పార్క్ చేసి పెట్టండి, నో పార్కింగ్ ప్లేస్ లో పెట్టండి. ఒకసారి ఎన్ని వస్తాయి ఫైన్స్, ఇవన్నీ వేస్తారు కదా. మరి అక్కడ ఏమైనా మరి ఒక మనిషిని వేలాడదీసి చేసేంత ఏం అవసరం వచ్చింది? సో అది నార్మల్ అమ్మాయిలను కూడా అక్కడ తిరిగే వాళ్ళని కూడా ఆటోలో వేసి కొడుతున్నారు అట్లా. సో అది నేను వినలేదు దాని గురించి. సో నేను ఒకటి చెప్తున్నా, బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఐపీఎల్ ఆడడానికి వచ్చే వాళ్ళు మాత్రం ఆడియద్దండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కాదు, అది ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వాలంటే మనమేం వాళ్ళ దేశంలో లేవు, వాళ్ళు మన దేశంలో లేరు ఫస్ట్ థింగ్. సో మనం రెక్టిఫై చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బ్యాన్ చేయాలి ఫస్ట్ థింగ్. అట్లీస్ట్ మనం బ్యాన్ చేయాలి. వాళ్ళకి మనం చాలా వరకు మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బంగ్లాదేశ్ కి, మనమే వాళ్ళకి ఇస్తున్నాం చాలా వరకు. చాలా అంటే చాలా మనమే ఇస్తున్నాం కాబట్టి అవన్నీ మనం కట్ చేసుకోవడం తప్పేమని చెప్పండి. ఒకరు మనకి ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళకి మనం ఇన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరైతే ఐపీఎల్ ఆడతారో, ముస్తాఫిజుర్ రెహమాన్ కాబట్టి ఎవరైనా ఉన్నారు కదా, మొన్నటిదాకా ఆడిచ్చాం కదా. సో మనకి నిజంగానే మానవత్వం ఉంది, నిజంగానే మనం ఏదో రియాక్ట్ అవుతున్నాం కదా, మరి ఇది చేసి చూపించండి చాలు. ఏం అవసరం లేదు, బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడిద్దండి, దాన్ని మించింది లేదు. ముస్తాఫిజుర్ రెహమాన్ 10 కోట్లు పెట్టుకోవడం, షకీబుల్ హసన్ 5 కోట్లు పెట్టుకోవడం, మళ్ళీ కంబ్యాక్